ది డ్రామా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ మూవీ మొత్తం ఒక ఎంగేజ్డ్ కపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పెళ్లికి ఇంకా కొన్ని రోజులు ఉందనగా వీళ్ళు ఊహించిన ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ మధ్య ఉన్న పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. ఒకరి మీద ఒకరికి ఉండే డౌట్స్, దాచిపెట్టిన సీక్రెట్స్ అన్ని బయటకు వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రేమలో ఉండే స్వేచ్ఛ కంటే మనసులో ఉండే స్వార్థం అండ్ ఇన్సెక్యూరిటీస్ ఎలా బయటకు వస్తాయి అనేదే మెయిన్ కాన్సెప్ట్. మూవీ స్టార్ట్ అవడం ఒక ప్లెజెంట్ వైబ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా డైరెక్టర్ చాలా స్మార్ట్ గా క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి మనల్ని కథలోకి ఇన్వాల్వ్ చేస్తారు. ప్రతి సీన్ లో ఏదో ఒక మిస్టరీని బిల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనలో కూడా క్యూరియాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ టైట్ స్క్రీన్ ప్లే మిస్ అవుతుంది. కొన్ని సీన్స్ లో చాలా ట్రాక్ చేసినట్టు కూడా ఉంటుంది. చెప్పిన పాయింట్ ని మళ్ళీ తిరిగి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి చాలా అన్కంఫర్టబుల్ గా ఒక ఓపెన్ ఎండింగ్ వైపు తో ఎండ్ చేశారు మూవీని. అది అందరికీ నచ్చపోవచ్చు. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ అయితే రొటీన్ టెంప్లెట్ లో కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ పాత్ గా వెళ్లారు. డ్రామా మాత్రం చాలా రాగా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇగో క్లాసెస్ అండ్ చిన్న చిన్న మాటలు ఎలా పెద్ద గొడవలకి దారితీస్తాయని బాగా చూపించారు. ఇంకా కామెడీ విషయానికి వస్తే సినిమా పోస్టర్లు చూస్తున్నప్పుడు కొంచెం కామెడీగా ఉన్నాయి కానీ ఇందులో నవ్వుకోవడానికి సెపరేట్ కామెడీ ట్రాక్ ఏం లేవు. మూవీ మొత్తం సీరియస్ గా ఒకే టోన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్స్పెషల్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ సీన్స్ లో మాత్రం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇంకా బీజమ్స్ అయితే మూవీ మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తుంది. ఆ టెన్షన్ ని మనలో ఫీల్ అయ్యేలాగా. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. ఫ్రేమింగ్ అండ్ కలర్ ప్యాలిటీ వల్ల ఒక డిఫరెంట్ మూడీ ఫీల్ వస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. పెర్ఫార్మెన్సెస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదని అడిగితే లేదని చెప్తా. అడల్ట్ కంటెంట్ ఉంది మూవీలో. సో సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.